వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరిలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేవలం తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం రాజకీయ లబ్ధి పొందడమే లక్ష్యంగా వైసీపీ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కోట్లాది రూపాయల సంపదను, విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలు, ఓటములు ఎదురైనా 10 ఏళ్ల పాటు సిద్ధాంతాల కోసం పోరాడి ప్రజల విశ్వాసాన్ని సంపాదించారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక వ్యక్తి కాదని, కోట్లాది మంది ప్రజల ఆశయాలకు ప్రతీకగా నిలిచిన ప్రపంచనమని దేవర మనోహర్ అన్నారు. అందరికీ నమస్కారం. విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్నటి రోజున చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడైనటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు నిన్నటి రోజున ఏదో వాళ్ళ పార్టీ కార్యక్రమం చేసుకుంటూ వాళ్ళలోంచి ఒక వ్యక్తి మా అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు, అలాగే సనాతన ధర్మం మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను వైఎస్ఆర్సీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ యొక్క స్థానిక ఇన్ఛార్జికి చెబుతుంది ఏంటంటే, మీరు కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టద్దండి. ఏదో ఒక దళిత కాడను, జర్నలిస్టులను, లేకపోతే పొలిటికల్ అనలిస్టులను మీ విధంగా వచ్చి మీ యొక్క వృత్తి కోసం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు హిమాలయ పర్వతం శిఖరం లాంటి వ్యక్తి, ఆ శిఖరాన్ని చూసి, అలాంటి ఆశయం ఉన్న వ్యక్తిని చూసి మీరు మురిగే కొద్దీ ఇది ఎలా ఉంటుందంటే, ఒక కొండను చూసి కుక్కలు మురుగుతున్నట్టే ఉంటుంది. ప్రతి ఒక్కరూ కొండను చూసి కుక్కలు మురిగినంత కాలం కుక్కలకు నోరు నొప్పి రావాలే గాని కొండ యొక్క స్థాయి గాని, దాని స్థానం గాని తగ్గదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2024లో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు చాలా మంది రాజకీయ నిరుద్యోగులయ్యారు, రాజకీయ సన్యాసం తీసుకున్నారు. వాళ్ళలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడ్డాడు. అంటే తొక్కుతానంటే అధపాతాలను తొక్కే విధంగా తొక్కడం జరిగింది. ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషించాలే గాని, కనీసం అంటే రాజకీయ పరిజ్ఞానం గాని, ప్రజాస్వామ్య విలువలు గాని, ప్రజలకు సేవ చేయాలనే ఎటువంటి విలువలు లేని వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. నేను జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవర మనోహర్ అనే నేను, అదేవిధంగా నాతో పాటు ఉన్నటువంటి 7 మండలాల అధ్యక్షులు, ఇక్కడ నామినేట్ పదవులు పొందిన అందరి తరపున, ప్రజల తరపున ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ప్రజల కోసం వచ్చిన వ్యక్తి. గత 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా, అధికారం లాంటి రాజకీయాల కోసం కాకుండా ఆదర్శవంతమైన రాజకీయాలు చేసిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి మీద మీరు తెలంగాణ నాయకులు అవుతూనే ఆయన ఎవరో సున్నం ప్రభాకర్ అంట. సో మీరందరూ కూడా మీలాగా మేము కూడా మాట్లాడచ్చు, మీ నాలుగ చీరేస్తాం, మిమ్మల్ని తరిమి కొడతాం, మీ ఈ రోజు మళ్లీ మేము అధికారంలో ఉంటే కూడా గాని కొండగట్టు ఆంజనేయ స్వామికి దాదాపు 30 కోట్లు ఇచ్చాం. ఈ విధంగా అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా ప్రజల నుంచి పుట్టిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ప్రజా మద్దతు ఉంది. ఖబర్దార్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు కానీ, మీరు పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాట అనే కొద్ది కానీ, లేదా మీరు కానీ మీ నాయకుల సంవత్సరం జరిగింది నిన్న రోజున మీరు పవన్ కళ్యాణ్ గారి నుంచి అనే కొద్ది మీరు నాశనం అవడమో, లేకపోతే మీరు బాగుపడకపోవడమో, మీకు గెలవకపోవడం జరుగుతుంది. మీరు మంచిగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు జ్యోతికి రాని, పవన్ కళ్యాణ్ గారి మాట ఎత్తద్దండి. మీకు నిజంగా డబ్బులు కావాలో, లేదా మీకు రాజకీయ ఉద్యోగం కావాలనుకుంటే దానికి వేరే మార్గాలు ఉంటాయి, వెతుక్కోండి. అంతేగాని పవన్ కళ్యాణ్ పేరెత్తి రాత్రి స్టార్లు అయిపోదామని తెలంగాణ నాయకులు గాని, ఇటు ఆంధ్ర నాయకులు గాని, వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా గాని, ఆ కవిత కూడా గాని మీ నాన్న పేరు చెప్పుకుని ఈ రోజు వచ్చి నువ్వు సారాయి అమ్ముకుని పైకి వచ్చిన అక్కవి, ఈ రోజు లిక్కర్ స్కామ్ లో నెంబర్ 1 ఉన్న లిక్కర్ అక్కవి, నువ్వు కూడా మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే బాగుండదు. ఖచ్చితంగా మీ అందరినీ కూడా గాని
దేవుడు అనేవాడు పైన చూస్తుంటాడు. పవన్ కళ్యాణ్ తో పెట్టుకున్న ఏ వ్యక్తి ఇంతవరకు గెలవలేదు, బాగుపడలేదు కూడా. సో ఖబర్దార్, మేము చంద్రగిరి నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు మంచిగా ఉంటే మంచిగా ఉంటాం, ఎంతకైనా వస్తాం, అలా లేదంటే ఎంతకైనా తెగిస్తాం. జాగ్రత్త. ఇంకోసారి మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి అవాకులు చెవాకులు పేలకూడదని కూడా జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. చంద్రగిరి నియోజకవర్గంలో ఇసుక మట్టి పైన తోటల ప్రభుత్వం పైన ఆరోపణలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఈ రోజు ప్రజలు సుసశ్యామలంగా చాలా సంతోషంగా ఉన్నారు. నిజంగా అట్ట ఏదైనా సరే మీరు అన్నట్టు ఇసుక గాని, గ్రానైట్ క్వారీలు గాని, లేదా భూ కబ్జా జరుగుతుంటే చెవిరెడ్డి మోహన్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా, రండి, ఎక్కడైతే భూ కబ్జా జరుగుతుందో అక్కడ వచ్చి నీ వర్గాన్ని, నీ నాయకత్వాన్ని, నీకు ప్రజల మద్దతుతో వచ్చి కూర్చో. క్వారీ జరుగుతుందని క్వారీ దగ్గర పోయి 10 days కూర్చోండి. ఒక ఇసుక మాఫియా జరుగుతుంది, ఇసుక మాఫియా దగ్గర కూర్చోండి. లేదా ఒక గ్రావెల్ మాఫియా జరుగుతుంది, గ్రావెల్ మాఫియా దగ్గర కూర్చోండి. లేదా భూ కబ్జా జరుగుతుంది, భూ కబ్జా దగ్గర. అంతేగాని ఏదో మీరు ఉన్నారని తెలియడం కోసం వచ్చి స్టంట్లు ఇవ్వద్దని కూడా మీరు జర్నలిస్ట్ అడిగా ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నా. మీరు నిజంగా నిరూపించుకోవాలంటే ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము అని మీరు వైఎస్ఆర్సీపీ అనుకుంటే అక్కడికి వచ్చి టెంట్లు వేసుకొని కూర్చోండి. అంతేగాని ఏదో ఒక రోజు అనామకంగా వచ్చి అలా పోజులు ఇచ్చి బిల్డప్లు ఇచ్చి వెళ్ళొద్దండి. ఎక్కడ అన్యాయం జరుగుతున్నా ప్రజల పక్షాన్ని కూర్చొని చేయండి. కాదుకూడదంటే తిరుమలకి వస్తూ ఉంటారు తెలంగాణ నాయకులు. తిరుపతికి పోవాలంటే చంద్రగిరి నియోజకవర్గం నుంచే పోవాలా, వస్తే మీ కాలు తీసేస్తా, నాలుక చీరేస్తా అని మేము కూడా మాట్లాడచ్చు. కానీ మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు కొద్దిగా సంస్కారము, క్రమశిక్షణ, చదువు, నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం అనేవి నేర్పించాడు. కాబట్టి మీలాగా మేము ఎదవల్లాగా మాట్లాడాం. ఏది మాట్లాడినా క్రమశిక్షణగా మాట్లాడతాం. మరొక విషయం ఏంటంటే చంద్రగిరి నియోజకవర్గంలో కొంతమంది అయ్యా చెవిరెడ్డి మోహన్ రెడ్డి గారు, మీరు ఎన్ని ఓట్లతో మీ నాన్న యొక్క గర్వము, మీ యొక్క గర్వం వల్ల 42,000 ఓట్లతో 2019లో గెలిచినామని చొక్కా చూసుకున్న మీరు ఈరోజు 43,000 ఓట్లతో ఓడిపోయినారు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు చాలా 174 నియోజకవర్గాలు ఒక విధంగా ఉంటే చంద్రగిరి నియోజకవర్గం మరొక విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా, ఎవరికైతే అహంకారము, పొగరు ఉండి ప్రజలను పట్టించుకోకుండా ప్రజాక్షేత్రం లేకుండా పోతారో వాళ్ళని ఖచ్చితంగా ఓడిస్తారు. అది ఇప్పుడైనా కావచ్చు, ఎప్పుడు 2029 అయినా కావచ్చు, 2034 అయినా కావచ్చు. మరొక విషయం ఏంటంటే మీరు కులాల మధ్య, ప్రాంతాల మధ్య దళిత కార్డులని వేస్తున్నారు. మేము చూడండి, మా జనసేన పార్టీ సిద్ధాంతం ఉండాలి, ప్రాంతీయతను విస్మరించిన వాదం, కుల మత ప్రాంత వర్గాలకు అతీతంగా చేస్తున్నాం. ఈ రోజు మీరు చెప్తున్నారు దళితులను డోర్ డెలివరీ చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే దళితులకు, మహిళలకు వెన్నంటి ఉన్న పార్టీ జనసేన పార్టీ. మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను రెల్లి కులుస్తుడు అని ధైర్యంగా చెప్తారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆ మాట చెప్పడు. ఈ రోజు మా సోదరి ఆశాలత గారు ఈ రోజు ఏఎంసీ డైరెక్టర్, ఒక దళిత మహిళ, వీర మహిళ, ఒంటరి మహిళ. నేను రాజకీయాలకు వస్తానన్నా వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆశయ సిద్ధాంతాలు చూస్తే ఈ రోజు తిరుచానూరు మార్కెట్ యార్డు డైరెక్టర్ గా ఇచ్చాం. అదేవిధంగా మైనారిటీ నాయకులు సాధ్య అనే వ్యక్తికి మేము పాకాల ఏఎంసీ డైరెక్టర్ గా ఇచ్చాం. అదేవిధంగా ఒక బీసీ నాయకుడు వినోద్ జే అనే అబ్బాయికి మేము చంద్రగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఇచ్చాం. ఈ విధంగా కులాలన్నింటినీ కాపాడుకుంటూ కులాలని, మతాలని, ప్రాంతీయతని విస్మరించిన విధంగా మేము జనసేన పార్టీ ముందుకు వెళ్తున్నాం. నేను ప్రతిపక్ష నాయకులకు ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్న ఏ వ్యక్తి గాని గెలిచినట్టు గాని, బాగుపడినట్టు గాని చరిత్రలో లేదు. అది ఎప్పటి నుంచి చూసుకుని కొంతమంది ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి లాగా ఎందుకు పనికి రాకుండా పోయిన వాళ్ళన్నా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కారణ జన్మను, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజా సమస్యల మీద ప్రజల నుంచి పుట్టిన నాయకుడు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు కూడా కానీ మీరందరూ చూస్తుంటారు, అధికారం లేకపోతే ఏదో స్టంట్స్ కోసం మాత్రమే 10 రూపాయలు పాకెట్ లో ఇచ్చే నాయకులు చూస్తున్నాం. కానీ ఈ రోజు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా నేనున్నానంటూ ముందుకు వచ్చి ఇస్తాడు.